నమస్తే అండి. నమస్కారం అండి. కుల బహిష్కరణ లాంటి చర్యలు ఇప్పటికీ జరుగుతున్నాయంటే మన సమాజం ఎంతవరకు మారిందంటారు మరి? సమాజం ఎక్కడ మారిందమ్మా? ఇంకా సమాజంలో ఈ అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గం ఇంకా కులం, మతం, జాతి, ప్రాంతం ఏంటి అన్యాయం? ఇంత ఆధునిక యుగంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా కులాల గురించి, మతాల గురించి, ప్రాంతాల గురించి మనుషుల మధ్య వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. చాలా దుర్మార్గంగా మారిపోతున్నారు. ఇది మారాలి మారాలి మారాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి మన వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇంకా కులం ఏంట్రా నాయన, నాకు అర్థం కావట్లా. ఇలా కులమతాలను కొట్టుకుని కుళ్ళిపోయే కనుక్కుంటే కూడా అందరం కూడా మంచిగా బతకాలి, అందరం కూడా ఆనందంగా ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించాలి తప్ప ఇలాంటి నీచ సంస్కారానికి దిగజారకండి, నీచ సంస్కృతికి ముందుకు వెళ్ళకండి. ఖచ్చితంగా అందరం కలిసి మనం మనుషులం, అందరం కలిసిమెలిసి ఉండాలి, కలిసి మన కష్టాలను సుఖాలను పంచుకోవాలి తప్ప ఇలా దుర్మార్గంగా మారకండి అని చెప్పి కోరుకుంటున్నాను. అంటే గ్రామస్తులు అంత్యక్రియలు కూడా రావట్లేదు అంటే సమాజం ఎట్టిపోతుంది, మానవత్వం ఏమైపోతుంది? అందశ్రీ గారు చెప్పినట్టు మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు అనే ఒక పాట ఎప్పుడో అందశ్రీ గారు పాడారు. నిజమే ఇది. వాస్తవంగా మనిషి చనిపోయిన తర్వాత కూడా కులం గురించి, మతం గురించి, జాతి గురించి ఆలోచించి అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా ఇంత నీచాతి నీచమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఇంకా బతుకుతున్నామంటే సిగ్గేస్తుంది నిజంగా. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి కులం ఉండదు, మతం ఉండదు, జాతి ఉండదు, ప్రాణం లేని మనిషికి ఏదీ ఉండదు. కాబట్టి ఇలాంటి దురాచారాలని దూరంగా ఉండాలని చెప్పి మానవత్వంతో మసులుకోవాలి. మనం బ్రతికేదే కొన్ని రోజులు, ఆ బ్రతుకుని అద్భుతంగా బ్రతకాలి తప్ప ఇలా నీచమైనటువంటి నికృష్టమైనటువంటి భావజాలంతో బతకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే దండోరా లాంటి సినిమాలు చూస్తూ ఇన్స్పైర్ అవుతున్నారు అంటున్నారా మరి? అది ఎప్పుడో జరిగిపోయిన కథలు. దండోరా సినిమా అంటే ఏదో 1970 ఆ టైంలో జరిగిన కథలా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ భావజాలం లేదు, మారుతుంది. కానీ మారుతుంది కానీ కొంతమంది ఇప్పటికీ ఆ భావజాలంతోనే బతుకుతున్నారు. ఆ బ్రతుకు కాదురా బాబు అని చెప్పి ఎంతోమంది మహానుభావులు చెప్తున్నారు. మనకి ఎప్పటికీ నేర్చుకోలేకపోతున్నాం. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం మానవులం, మనకి ఇంకా కులం, మతం, జాతి ఇదేం కర్మ నాకు అర్థం కాదు. మంచిగా బ్రతకాలి, మానవత్వంతో బ్రతకాలి, అందరూ కలిసి ఉండాలి, చక్కగా జీవన ప్రయాణం చేయాలి. మనం బతికేదే కొన్ని రోజులు మాత్రమే. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఎలా పోతాడో కూడా చెప్పలేము. అలాంటిది ఈ మాత్రం బతుక్కి కులం, మతం, జాతి అవసరమా? నిజంగా చాలా బాధేస్తుంది. మనిషి చనిపోతే అంత్యక్రియలు కూడా రానటువంటి ఆ సంస్కారహీనులు ఎవరో మొన్న చూసాము. చాలా బాధ అనిపించింది. ఇప్పటికైనా మారాలి, మానవత్వం మనిషిలో ఉండాలి. అంతే తప్ప అలా కుసంస్కారంతో మనుషుల మధ్య వైషమ్యాలు సృష్టించుకుని ఇలా దిగజారిపోతే మనల్ని మనమే పతనం చేసుకున్నట్టే తప్ప మన భావితరాలకి మనం ఏం సందేశం ఇస్తున్నాం, రాబో కాలానికి మనం ఏం సందేశం ఇస్తున్నాం, బిడ్డలకు మనం ఏం సందేశం ఇస్తున్నాం? మనం ఈవేళ కులం, మతం అని చెప్పి కుళ్ళిపోతుంటే రేపు పొద్దున వాళ్ళు కూడా అలాగే అయిపోతారు. అలా మారండి. ఇలా మనిషి చనిపోయిన తర్వాత దహనానికి కూడా చేయకుండా ఎక్కడో దూరంగా ఉండిపోయిన జంతువులు కూడా ఐక్యత ఉంది. మనం కూడా ఐక్యతగా ఒకటిగా ఉండాలి. అన్ని కులాలు ఒకటిగా ఉండాలి, ఒక మతంగా ఉండాలి, ఒక ప్రాంతంగా ఉండాలి. అందరూ కూడా ఎవరికి కష్టం వచ్చినా అందరం పాలు పంచుకోవాలి, ఎవరికి సంతోషం వచ్చినా అందరం అందులో వెళ్ళాలి. అంతే తప్ప ఇలా కుల మతాల కుళ్ళుతో కొట్టుకోవద్దండి. అందరూ ఆనందంగా ఉందామండి. ఇలాంటి సంస్కారం తేకండి. మరొకసారి మనం చేసుకుంటున్నాం. ఇలాంటి దిక్కుమాలిన సంస్కారంలో మీరు మగ్గిపోకండి, మానవత్వంతో బతకండి. అంటే ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి చనిపోతే అంబులెన్స్ కానీ లేదంటే ఆటో మీద కానీ తీసుకొని వెళ్ళకుండా ఒక బైక్, సాధారణమైన బైక్ మీద తీసుకొని వెళ్ళారు. అంటే సమస్య ఎటుపోతుంది అసలు? అంత్యక్రియలు అయినప్పుడు కూడా ఆటో సహాయం కానీ అంబులెన్స్ సహాయం కానీ ఏమీ లేకపోతే ఎలా అవుతుంది? కొంతమంది మహానుభావులు చాలా సహాయ సహకారాలు చేస్తున్నారు. కొంతమంది దరిద్రులు ఇంకా ఆ మోస పద్ధతిలోనే ఉండిపోతున్నారు. ఇప్పటికైనా మారాలండి. మనం మనుషులమండి. ఒక్కసారి మన మానవత్వంతో ఆలోచించండి. దిగువ స్థానాల్లో ఉన్నటువంటి బిడ్డలు చనిపోతే వారి అంత్యక్రియలకు తోడ్పాటునివ్వండి. అందరూ కలిసి రావాలి తప్ప ఇలాగా ఎవరి కష్టం వాళ్ళకి వదిలేసి మానవత్వం లేని మనుషుల్లా మిగిలిపోవడం కంటే కూడా కష్టంలో పాలు పంచుకుని మంచి మనిషిగా బ్రతకండి, మంచి మనుషులుగా మిగలండి. అంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వం ఏం చేయాలంటారు? ప్రభుత్వం ఏం చేయలేదండి, మనలోనే మార్పు రావాలి. ప్రభుత్వాలు ఏం చేస్తాయి?
ఎక్కడో శవం చనిపోయింది, వాళ్ళ కుటుంబ సభ్యులు రాలేదు, మీరందరూ వెళ్ళండి అని ప్రభుత్వాలు చెప్పండి. మనకి మానవత్వం ఉండాలా, మనిషిగా పుట్టినందుకు మనం మనుషులు రా, పశువులం కాదు అనే జ్ఞానం మనకు ఉండాలి. ఆ జ్ఞానంతో బ్రతకాలి తప్ప ఇలా ఒక కాకి చనిపోతే 100 కాకులు వచ్చి కావు కావుమని ఆ కాకి అని ఎక్కడికో తీసుకుపోయి అంత్యక్రియలు చేస్తాయి. కనీసం వాటిని తీసుకున్న బుద్ధి తెచ్చుకుని ఇలాంటి వ్యవహారాల్లో కొంచెం చురుగ్గా పాల్గొని సాయంగా ఉండాలని కోరుకుంటున్నాం.